హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 122. పర్లేదండి, నైనా కోసం నేను ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. ఇక వెళ్ళొస్తాను అంటూ లేచి మళ్ళీ ఆవిడ గౌరవ్ గారి కాళ్ళకి నమస్కరించి నైనాతో పాటుగా బయలుదేరి కదిలాడు వినయ్. వాళ్ళటి వెళ్ళగానే మీకంతా ముందే తెలుసు కదా అని ఎంది గౌరవంగా చూస్తూ. ఏం చెప్పాలో తెలియక ఆయన నీళ్లు నములుతూ ఉండగా కోపంగా చేతులు విదిలించి, ఈ పెళ్లికి నేను ససేమీరా ఒప్పుకోను. దానికి ఏం చెప్తారో ఎలా చెప్తారో మీ ఇష్టం అని అన్నారు లోపలికి కదులుతూ. ఇందాకే సరేనన్నావు కదే అని ఆయన అయోమయంగా అడగగానే క్షణం ఆగి ముఖం మీదే చెప్పేద్దాం అనుకున్నా. కానీ అది ఏనాడైనా నా మాట విందా? నేను ఏదో వద్దంటే అది చేసేదాకా నిద్రపోదు. అందుకే ఈ బాధ్యత అంతా మీకే అప్పచెప్దామని నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను అనేసి ఇక ఈ ప్రశ్నలు ఆపి మీ ముద్దుల కూతురు మనసు మార్చే పనిలో ఉండండి అన్నారు. తన తల్లికి ఇష్టం లేదని తెలిసిన ఈ రోజుకి గండం తప్పిందనే ఉత్సాహంతో వినయ్ చేయి పట్టుకుని ఊపేసింది నైనా. ఆమె ఆనందాన్ని చూసి నిజంగా మీ అమ్మగారికి నేను నచ్చానంటావా అని అడిగాడు. దాంతో విచ్చుకున్న పెదవులు ఒక్కసారిగా ముడుచుకోగానే ఎందుకు ఇలా అడిగావు అని అంది అనుమానంగా. ఏమో అనిపించింది. నేను వచ్చేటప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఆవిడ ఆశీర్వదించలేదు, వచ్చినప్పుడే ఆశీర్వదించారు కదా అని లాస్ట్ లో మనసులోనే ఆశీర్వదించింది అని అనేసి అతను ఏం మాట్లాడకుండా నోటు మీద అరచేతిని బోర్లించి, నువ్వు ఇలాంటి పిచ్చి అనుమానాలు పెట్టుకుని నా మూడు స్పాయిల్ చేయకు అని ఆ ఇంటి దగ్గరలో ఉంటే ఎవరైనా అటే లాక్కి వెళ్ళిపోతారేమో అన్నట్లు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అతనితో పాటు కారెక్కింది. ఆ ఇంటి గేటుని దాటాక ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అతని భుజం మీదే ఒరిగిపోయింది. ఆమెను అలా చూసి చిన్నగా నవ్వి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు వినయ్ ప్రేమగా. ఇంకొదయం 4 గంటలకు ఇండియాలో ల్యాండ్ అవబోతున్న ఫ్లైట్ కోసం వెయిటింగ్ సెక్షన్ లో కాచుకుని చూశారు శాంతి చంద్రశేఖర్ గారు. చలి ఎక్కువగా ఉన్నట్లు అనిపించి చుట్టూ కొంగుని కప్పుకుంటూ, అబ్బా ఇంకెంత టైం పడుతుందండి అని 52వసారి అడగడంతో వచ్చినప్పటి నుండి ఇదే ప్రశ్న ఎన్నిసార్లని అడుగుతావు శాంతి? ఈ ప్రశ్నతో నా ఎదురు చూపులు కూడా మరింతగా పెంచుతున్నావు నువ్వు అని అంటూ వాచ్య వైపు చూస్తూ చెప్పారు చంద్రశేఖర్ గారు. శాంతి గారు ఏదో అనేలోపే ఫ్లైట్ ల్యాండ్ అయిందన్న సమాచారాన్ని ప్రకటించగా 1000 కళ్ళతో వాళ్ళ కోసం పడిగాపులు కాశారు ఇద్దరు. కాసేపటి తర్వాత ఫ్లైట్ దిగి ఎదురుగా వస్తున్న ఆది ఆకాశ్లని చూడగానే ఐస్ క్రీమ్ బండిని చూసిన చిన్నపిల్లల్లా అటువైపుకు చూపించారు శాంతి గారు. చంద్రశేఖర్ గారు అటువైపుకి చూసి సంతోషంగా ఇద్దరూ కలిసి ఎదురెళ్లారు వాళ్ళకి. ఆద్యని ఎప్పట్లాగానే గాఢంగా హత్తుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఆమె అవి తుడవగానే బాగున్నారు అల్లుడు గారు అని అడిగారు. దాంతో చంద్రశేఖర్ గారు కూడా పలకరించారు. ఇద్దరికి ఒకేసారి సమాధానం చెప్పాడు ఆకాష్. ఇక ఇంట్లోకి అడుగు పెట్టక ముందే వాళ్ళని అలా గుమ్మంలోనే ఆపేసి హారతి తీసి లోపలికి తీసుకొచ్చారు శాంతి గారు. ఆకాష్ ఇంతకు ముందెప్పుడు ఆ ఇంటిని చూడలేదు. ఆద్య లండన్ వెళ్ళిపోయినప్పుడు ఆమె గురించి కనుక్కోవడానికి వెళ్ళాడు, కానీ అప్పుడు అతని దృష్టి ఇంకెక్కడో ఉండటం వలన సరిగ్గా గమనించలేకపోయాడు. ఆద్య వాళ్ళది డూప్లెక్స్ ఇల్లు. మధ్య తరగతి వాళ్ళకి అది కాస్త ధనవంతులు ఇల్లే గాని ఆకాష్ కి కాకపోవటం వలన అతని కంటికి చిన్నగా కనిపించింది. పుట్టి బుద్ధెరిగిన దగ్గర నుండి అలాంటి ఇంట్లో కాలు మోపిందే లేదు. గుమ్మం దగ్గర నిలబడి అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆకాష్. శాంతి గారిచ్చిన హారతి దెబ్బతో తేరుకుని ఆద్య చెయ్యి అందుకుని అడుగు పెట్టేంతలోపే కుడికాలు అని అరిచినట్లుగా శాంతి గారు ఉన్న పని మనిషి నర్సమ్మని కలిపి అరిచినట్లుగా అరిచేసరికి ఉలిక్కిపడి ఆద్యతో సహా ఆ ఇంట్లో కుడికాలు మోపాడు. ఇంట్లోకి రాగానే తన గదికి వెళ్ళబోతున్న ఆద్యని ఆపి, అది కాదు ఇంకో బెడ్రూమ్ అంటూ ఆద్య ఏదో అనేలోపు ఆకాశంగా చూసి, దాని గది కాస్త చిన్నగా ఉంటుంది, అందుకే పెద్ద బెడ్రూమ్ రెడీ చేశామని అనగానే ఇదంతా కొత్త అవటం వలన అసలు ఎలా స్పందించాలో తెలియలేదు ఆకాష్కి. నవ్వి ఊరుకున్నాడు. సరేనంటూ అతని గదిలోకి తీసుకెళ్ళింది ఆద్య. లగేజ్ బ్యాగ్ నుండి కబోర్డ్ లో బట్టలని సర్దుతూ ఎలా ఉంది ఇల్లు అని అడిగింది. అలా ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. మీ ఇంటికంటే చాలా చిన్నది కదా, ఇరుకుగా అనిపిస్తుందేమోనని. ఆమె మాటలతో చిన్నగా నవ్వి కాస్త దగ్గరికి జరిగి, నువ్వున్న చోటే నాకు స్వర్గం, ఇరికైతే ఇంకా ఆనందం, దగ్గరికి జరగచ్చుగా, స్వేచ్ఛ, ఒకటైపోవచ్చుగా, స్వతంత్రం అన్నాడు ఆకాష్.
టక్కున కళ్ళని కిందకి వాల్చేసింది. మామూలుగానే మాట్లాడలేవు, కానీ మాట్లాడటం అంటే మాత్రం వాటితో ఉందా, భవంతులు కట్టొచ్చులే అని అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పి మెడ చుట్టూ చేతులు వేసి మాటల మాయగాడివి అంటూ బుగ్గని మురిపెంగా గిల్లింది. వెనక్కి వాలిపోతున్న ఆమె అరచేతిని అక్కడే ఆపేసి ముద్దు పెట్టుకుంటూ కొంటిగా ఆమె వంక చూసి నడుం మీద చేతులు వేసి గట్టిగా అదుముకున్నాడు ఆకాష్. ఒక్కసారిగా అతనికి అతుక్కుపోయి సిగ్గుతో తల వాల్చి పక్కకు తిప్పగానే షాక్తో కళ్ళు పెద్దవి చేస్తూ చూసింది ఆద్య. ఆమె చూపులను పసిగట్టి ఆకాష్ అటు చూసే లోపే ఆమె అతన్ని తోసేసరికి కాస్త విడివడి అటుగా చూశారు. 10 ఏళ్ల పాప లంగా జాకెట్ 2 జడలు వేసుకుని ఒక జడలో పూల దండతో చేతుల్లో 2 కాఫీ కప్పులను మోస్తున్న ఒక ట్రేతో కాటుక కళ్ళను మరింత పెద్దవిగా చేసి చూస్తూ ఉంది. తనెవరో అన్నట్లుగా కనుబొమ్మలు ముడివేసి చూస్తున్న ఆకాష్ కేసి చూసి పరిస్థితిని మామూలు చేసేందుకు ఏంట్రా, ఏం కావాలి అని అడిగింది ఆద్య. అప్పటి వరకు షాక్ లో ఉండి ఇప్పుడే తేరుకున్నట్లు ముఖం పెట్టి శాంతి అంటే మీ ఇద్దరికి కాఫీ ఇచ్చి అమ్మంది అని ట్రైన్ చూపిస్తూ ఓ అని లోపలికి రా అంటూ ఆకాష్ ని తీసుకుని వెళ్లి పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టింది. భయపడుతున్న ఆమెను లోపలికి పిలిచి ట్రే తీసుకుని ఆకాష్ కి కాఫీ ఇచ్చి తను కూడా తాగుతూ ఆ పాపని బెడ్ మీద కూర్చోమంది. ఆమె కూర్చోగానే తను కూర్చుంటూ నీ పేరేంటి అని అడిగింది. సౌమ్య అని చెప్పింది తను. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. కాఫీ తాగుతూనే ఆ పాపతో మాట్లాడింది ఆద్య. ఆద్య మాటలను తను కూడా మామూలైపోయి నవ్వుతూ సమాధానాలు చెప్పగా కాఫీ అయిపోగానే పక్కన పడేసి అప్పుడే వార్డ్రోబ్లో సర్దుతున్న సామాగ్రిలో తమ లండన్లో కొన్న చిన్న చైన్ కనబడింది. ఆకాష్ లండన్ వచ్చాడన్న సంతోషంలో షాపింగ్ చేసినప్పుడు కొన్న గొలుసది. చూడటానికి బాగానే ఉన్నా ముందే పెద్ద గొలుసు మెడలో ఉండటం వలన అది సూట్ అవక పక్కనే పెట్టేసింది ఆద్య. దాన్ని చేతిలోకి తీసుకుని ఆమెను వెనక్కి తిరగమని చెప్పి ఆ చైన్ మెడలో వేసింది. అది చూడగానే సౌమ్యకి ఆనందం మామూలుగా లేదు. దాంతో థ్యాంక్ యూ అక్క అని చెప్పి నవ్వుతూ ట్రైన్ కిందకి తీసుకెళ్ళింది. ఆమె రాగానే ఆమె చేతి నుండి ట్రైన్ తీసుకుని సింక్ లో పెడుతూ ఏంటో అల్లుడు గారు, మొదటిసారి ఇంటికి వచ్చేసరికి కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఏ వంటలు చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియక మిమ్మల్ని పిలిస్తే వచ్చి ఎంతసేపు అయినా మీరేమీ చెప్పడం లేదు అన్నారు శాంతి గారు అసహనంగా. వనజ, పద్మ, లలిత ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వి ఈ కంగారు ఇంతే ఉంటుందిలే వదినా, మేము వచ్చి 10 నిమిషాలు అవుతుంది అంతే మూకుమ్మడిగా అని అన్నారు ముగ్గురు. వాళ్ళ మాటలతో మూతి విరుస్తూ వంటలకు కావలసిన సామాన్లు తీయమని పని మనిషి నరసమ్మకు చెప్పే పనిలో పడిపోయారు ఆవిడ. కూతురు గొప్పింటి కోడలయ్యిందని, అల్లుడు గారు అమెరికాలో పుట్టి పెరిగిన మనిషిని సహజంగానే ఇంకాస్త ఎక్కువ చెప్తూ ఆకాష్కి ఇష్టమైన అన్ని రకాల వంటలు చేసి కడుపు నిండా పెట్టి మాట రాకుండా చూసుకోవాలని మనసులో ఎన్నో ప్రణాళికలు వేసుకుంది. కిచెన్ నుండి వస్తున్న చప్పుడు విని అక్కడికొచ్చిన చంద్రశేఖర్ గారు ఆవిడ కంగారుని చూసి నవ్వుకుని లోపలికి వెళ్ళిపోయారు. ఇంతలో సౌమ్య వేగంగా వనజ దగ్గరకు వచ్చి అమ్మా ఈ చైన్ చూడు అని అంది ఉత్సాహంగా. దాన్ని తీక్షణంగా చూసి చాలా బాగుంది, ఎక్కడిదే అని అడగ్గా ఆద్యాక ఇచ్చింది అని అంది అమ్మాయి. నిజమా అని ముగ్గురు ఆశ్చర్యపోయి చాలా ఖరీదు చేసేలా ఉంది, ఒక్కసారి పరిచయానికే ఇలా ఇచ్చేసిందేంటి అని ఆశ్చర్యపోతూ వదినా ఎప్పుడు అడిగినా ఆద్యాన్ని మాకు పరిచయం చేయలేదు. నువ్వు ఏమైనా అంటే అందరిలో కలవటం తనకు పెద్దగా రాదనే దానివి, కనీసం ఎప్పుడైనా పరిచయం చేస్తావా లేదా అన్నారు. ఆ ఇంటికి వాళ్ళు షిఫ్ట్ అయిన దగ్గర నుండి ఆద్య సరిగ్గా అక్కడికి వచ్చిందే లేదు. ఎప్పుడో ఒకసారి వచ్చినా ఎంతో ముభావంగా ఉండేది, బయటకు వచ్చేదే కాదు. ఆమె ఫోటోలు కూడా కాలేజ్ రోజుల క్వాలిటీ లేని ఫోటోలు తప్పితే మరేవి ఇంట్లో లేవు. మళ్ళీ తన కోపంలో ఎవరినైనా ఏమైనా అంటే చిన్నగా నొచ్చుకుంటారేమోనని ఎప్పుడు ఎవరికీ పరిచయం చేయలేదు ఆవిడ. ఇప్పుడు వాళ్ళు అడిగేసరికి పాత అనుమానాలు ఇంకా వేడకపోవటం వలన ఆవిడ తటపటాయిస్తూ ఉండగానే అక్కడికి వచ్చింది ఆద్య. బంగారు అన్నంలో మెరిసిపోతున్న ఆమెను చూసి నోరెళ్ళబెడుతూనే
మీ కూతురా అన్నట్లు కళ్ళతోనే అడిగేశారు శాంతిని. ఆవిడ అవునని చెప్పకముందే అవునంటీ నేనే ఆవిడ కూతుర్ని అంటూ నవ్వింది ఆద్య. ఆమె నవ్వుని చూసి మామూలైపోయి బంగారు బొమ్మలా ఉంది అని వనజ అనగానే ఎప్పుడో 3 ఏళ్ల క్రితం ఇంట్లోకి వెళ్తూ ఉంటే చూశాను అన్నారు పద్మగారు వినమయంగా ముఖం పెట్టి. వాళ్ళు ఆశ్చర్యద్దమైన చూపులు కాస్త గుచ్చుకున్నట్లుగా ఉండేసరికి మా అమ్మ మీ గురించి చెప్తూ ఉండేదంటే కానీ నాకే కలవడం కుదరలేదు అంది ఆద్య వాతావరణాన్ని కాస్త మామూలు చేస్తూ. ఆద్య మాటలను వాళ్ళ చూపులను అలాగే చూస్తూ ఉండిపోయింది శాంతి. కాసేపటికి ఉన్న పలంగా అక్కడి నుండి వెళ్తే బాగుంటదని ఎలా వెళ్ళిపోవాలో తెలియక మదన పడుతూ ఉండగానే ఆద్య అంటూ పిలిచాడు ఆకాష్. దాంతో వస్తున్నానని వాళ్ళతో చెప్పి పైకెళ్ళింది తను. ఆమె వెళ్ళిపోగానే ఏదో లోకం నుండి భూలోకానికి దిగినట్లు ముఖాలు పెట్టగా ఏమైంది అందరూ అలా చూస్తున్నారు అని అడిగారు శాంతి గారు. మీ కూతురు మేము ఫోటోలో చూసి ఊహించిన దానికి రెట్టింపు అందంగా ఉందొదినా అని లలిత అనగానే కాస్త ముందు చూపించి ఉండాల్సింది నా కొడుక్కి అడిగేదాన్ని కదా అని దిగులుగా అని అనవసరంగా ఆ ముచ్చు ముఖం దాన్ని కోడలుగా చేసుకోవాల్సి వచ్చింది అని అన్నారు పద్మ ముఖం చిట్లిస్తూ. అంటే వేరే అమ్మాయి గురించి. చాలే నీ ఇంటికి ఎంత మంచి కోడలు వచ్చినా ముచ్చు ముఖం కిందే మార్చేస్తారు అని శాంతి గారు అనగానే చేస్తున్న పనిని మధ్యలో ఆపేసి అది అందరితో బాగానే ఉంటుంది నాతో తప్ప అని విసుగ్గాని అయినా నీకు ఒక కొడుకుంటే తెలిసేది కోడల కథలేంటో అని గట్టిగా గొనుక్కుంటారు పద్మగారు. దానికి కౌంటర్ గా శాంతి గారు ఏదో అనేలోపే కొడుకులున్న తల్లులందరూ నీలాగే ఉంటారేంటి అంటూ ఆవిడ నోరు మూసేశారు వనజ. దాంతో శాంతి లలిత నవ్వగానే మూతు ముడుచుకుంటూ పిండిని ఇక బాడీ బిల్డర్లా పిసికేశారు ఆవిడ కోపంతో. ఇక అలా ప్రయాణం వలన చిరాగ్గా అనిపించి లగేజ్ సర్దుకుంటున్న వెంటనే స్నానానికి వెళ్ళింది ఆద్య. అప్పటికే స్నానం చేసి నార్మల్ బట్టల్లోకి మారిపోయి ఫోన్ చేతిలోకి తీసుకోగానే ఆకాష్ కి కాల్ చేశాడు వినయ్. ఆనందంగా అతని ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైందిరా విన్ను ఎప్పుడంటా పెళ్లి అని అడిగాడు ఉత్సాహంగా. కాసేపటి నిశ్శబ్దం తర్వాత వాళ్ళ అమ్మగారు సంవత్సరం తర్వాత చేద్దాం అంటున్నారు అని అన్నాడు. సంవత్సరమే కదరా ఆ మాత్రం దానికి అంత దిగులు పడిపోవాలా రోజులు నిమిషాల్లా గడిచిపోతాయి చూస్తూ ఉండు వినయ్ మాటల్లోని నిశ్శబ్దాన్ని పసిగట్టి అన్నాడు ఆకాష్ దిగులుగా. ఏం లేదులే అక్కి అని అనేసి ఫోన్ ని చెవి దగ్గర నుండి తీసి గాఢంగా ఊపిరి వదిలి మళ్ళీ చెవి కాంచుకుంటూ ఇంతకీ ఆద్య ఎలా ఉంది అని వినయ్ అడుగుతూ ఉండగానే తల తుడుచుకుంటూ బయటకు వచ్చింది ఆద్య. బాగుంది మాట్లాడతావా అని ఆకాష్ అడగగానే వినయ్ ఇవ్వు అని అనగానే ఆద్య ఎవరు అని అడిగింది. దాంతో వినయ్ ఈ రోజు నైనా వాళ్ళ పేరెంట్స్ ని కలిశాడు కదా అని అనగానే ఆమెకు గుర్తుకు రావటంతో ఉత్సాహంగా ఆకాష్ చేతి నుండి ఫోన్ తీసుకుంది ఆద్య. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.